ఢిల్లీలో పేలుడు ఘటనతో ఆ యూనివర్సిటీ వార్తల్లోకి ఎక్కింది. దేశ దృష్టి అంతా ఇప్పుడు ఆ యూనివర్సిటీపైనే ఉంది. అల్ ఫలాహ్ యూనివర్సిటీ చుట్టూ పేలుళ్ల కేసు తిరుగుతోంది. ఇప్పటి వరకు మంచి పేరు తెచ్చుకున్న యూనివర్సిటీ నేడు అప్రతిష్ట మూత కట్టుకుంది. అయితే బాంబు పేలుడుకు యూనివర్సిటీకి సంబంధాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఎందుకంటే లేటెస్ట్ ఉగ్ర కార్యకలాపాల ముసుగులో పట్టుబడ్డ వారంతా ఆ యూనివర్సిటీకి చెందిన వారు కావటమే. వైద్యులు, టీచర్ల ముసుగులో ఆ విశ్వవిద్యాలయాన్ని కొందరు తమ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నారు. ఒకప్పుడు ప్రతిష్టాత్మక జామియా అలీగఢ్ విశ్వవిద్యాలయాలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఇప్పుడు ఉగ్ర కుట్రలకు కేంద్రంగా వార్తలు ఉండడంతో అక్కడ చదువుతున్న విద్యార్థుల్లో టెన్షన్ పట్టుకుంది. కొందరు స్వార్థంతో చేసిన పనికి విద్యార్థులు పనిష్మెంట్ అనుభవించాలా? ఈ ప్రభావం అక్కడ చదివే విద్యార్థులపై పడుతుందా? ఈ ప్రశ్నలే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. హర్యానాలో ఫరీదాబాద్ జిల్లా దౌస్ గ్రామంలో 76 ఎకరాల్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీ విస్తరించి ఉంది. 1997లో ఇంజనీరింగ్ కాలేజీగా మొదలైన 2013లో యూజీసీకి చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నుంచి ఏ గ్రేడ్ అందుకుంది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం దీనికి యూనివర్సిటీ హోదా ఇచ్చింది. ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీ ఢిల్లీలో జామియా మిలియా యూనివర్సిటీకి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఒకప్పుడు మైనార్టీ విద్యార్థులు జామియా అలీగఢ్ యూనివర్సిటీలకు ప్రత్యామ్నాయంగా అల్ ఫలాహ్ ఎంచుకునేవారు. దీన్ని అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ 95లో ఏర్పాటైంది. ఈ యూనివర్సిటీతో పాటుగా కొన్ని మదర్సాలు, అనాథ శరణాలయాలు, స్కూళ్లు, ఇతర చారిటీ సంస్థలు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇక అల్ ఫలాహ్ క్యాంపస్లోనే 650 పడకల ఆసుపత్రి కూడా ఉంది. ఇక్కడ రోగులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఈ క్యాంపస్లో 5 బ్యాచ్లుగా ఎంబీబీఎస్ కోర్సులు అందించగా ఒక్కో బ్యాచ్లో 150 నుంచి 200 మంది విద్యార్థులున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న మొన్న జరిగిన పేలుడు ఘటనతో అప్రతిష్ట మూట కట్టుకుంది. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో ప్రధాన సూత్రధారి అయిన డాక్టర్ ఉమర్ నబీ ఇదే యూనివర్సిటీలో రెసిడెంట్ డాక్టర్గా పనిచేస్తున్నాడు. దీంతో ఈ యూనివర్సిటీపై ఏజెన్సీల దృష్టి పడింది. ఇదే యూనివర్సిటీకి చెందిన మరో 2 డాక్టర్స్ ముజమ్మిల్ షకీల్, షాహిన్ షాహిద్ను కూడా 2900 కిలోల పేలుడు పదార్థాల కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో యూనివర్సిటీపై దృష్టి పెట్టిన దర్యాప్తు అధికారులు అక్కడ విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఉమర్, ముజమ్మిల్ నివాసం ఉండే గదులు తనిఖీ చేస్తున్నారు. యూనివర్సిటీలో కొంతమంది వైద్యులు, సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ఈ పరిణామాలతో ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ముజమ్మిల్ ఎమర్జెన్సీ విభాగంలో జూనియర్ డాక్టర్గా పనిచేస్తున్నారు. ఆయనతో తాము ఎప్పుడూ మాట్లాడలేదని ఇక డాక్టర్ ఉమర్ 10 రోజుల క్రితమే తమకు క్లాస్ చెప్పారంటున్నారు. టీచర్గా ఆయనలో ఎలాంటి లోపం కనిపించలేదని, కానీ చాలా మౌనంగా ఉన్నారని కొంతమంది విద్యార్థులు అంటున్నారు. ఇక డాక్టర్ షాహిన్ యూనివర్సిటీలో రెగ్యులర్గా తరగతులు చెబుతారన్నారు. వీరి అరెస్టులతో తమ భవిష్యత్ గందరగోళంలో పడిందని, తమకు ఉద్యోగాలు వస్తాయో రావో అని ఇక్కడ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు డాక్టర్స్ చేసిన పనికి విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందా? అక్కడ చదివే స్టూడెంట్స్ను అనుమానిస్తున్నారా? ఈ అప్రతిష్ట యూనివర్సిటీ చెరిపేయగలదా అనేవి వేచి చూడాల్సిందే.